praying at all. అయితే నిర్గమకాండంలో వారు ప్రార్థన చేయట్లేదు. How did God hear the groaning? మరి వారి మొరను ఏ విధంగా విన్నట్టు దేవుడు? Sometimes when you don't know how to pray, కొన్నిసార్లు మనకు ఎలా ప్రార్థన చేయాలో అర్థం కానప్పుడు your spirit is groaning. మన ఆత్మ మనలో మూలుగుచుంటుంది. We groan and ask God to fight for us. మనము ఆత్మలో మూలుగుచు దేవాను నా పక్షమున యుద్ధము చేయమని మనం అడుగుతుంటాం. We groan and we ask God, come down and help me. మనం అంతరంగంలో దేవా నాకు వచ్చి నా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాం. We groan and we ask God for victory. మనం మూలుగుచు మనం దేవా మా విజయాన్ని కొరకై రండి ప్రభువా అని అడుగుతూ ఉంటాం. We groan and we ask God for deliverance. మనము విడుదల కొరకు అడుగుతూ ఉంటాం. And we also ask God to deal with our enemies. అదే విధంగా శత్రువులతో నీవే కలగజేసుకో ప్రభువా మా పక్షాన యుద్ధం చేయని అడుగుతూ ఉంటాం. Words may not come from our mouth, నోటి నుండి మాటలు రాకపోవచ్చు ఆ సమయంలో, but God hears the groaning of your heart. కానీ మన అంతరంగంలో మూలగడం అనేది దేవుడు వింటున్నాడు. Today, whatever you are groaning from your heart, ఈ రోజు ఏదైతే అంతరంగంలో నుండి మీరు ఏదైతే మూలుగుచు ప్రార్థన చేస్తున్నారో దేవుడు వింటున్నాడు. He hears your heart. ఆయన మీ హృదయాలను మన హృదయాలను ఆయన ఆలకిస్తున్నాడు. Hannah did not pray, హన్నా ఆమె మూలుగుచు ప్రార్థన చేయలేదు. but on that day, కానీ ఆ రోజు the priest said, ఆ రోజు ఆ యొక్క యాజకుడు అంటున్నాడు, go home, God has answered your prayer. ఇంటికి వెళ్ళు, దేవుడు నీ ప్రార్థన నీ మూలుగులను విని ఉన్నాడు. She was barren, not having a child. ఆమె గర్భం లేక ఆమె గర్భం మృతులేమైపోయింది. Every year she kept on asking the same thing. ప్రతి సంవత్సరం ఆమె అదే ప్రార్థన రిపీట్ చేస్తూ వచ్చేది. Until she could not ask anymore. ఇంకా ఆమె ప్రార్థన చేయడం అని ఏమి అడగడానికి ఆమె దగ్గర ఏం లేకుండే. Because she's been asking the same thing. ఎందుకంటే ఆమె ప్రతిసారి అదే విషయాన్ని అడుగుతుంది, ప్రభువా నా గర్భాన్ని తెరిచేయండి. In the New Testament, in Luke 18, ఆ నూతన నిబంధనలో లూకా సువార్త 18వ అధ్యాయంలో the widow came to the unjust judge. ఒక విడో అంటే న్యాయాధిపతి దగ్గరికి ఒక విడో వచ్చి, అంటే విధవరాలు వచ్చి న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది. And she kept on asking him. ఆమె మాటికి వచ్చి అడగడం జరుగుతుంది. She kept on visiting the unjust judge. ఆమె ప్రతి రోజు వచ్చి ఆయన విసిగిస్తూ వచ్చింది, అడగడం జరుగుతుంది. That man said to himself, ఆ కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి అంటున్నాడు, I don't care for people. నేను ప్రజల కొరకు నాకు అవసరం లేదు, వాళ్ళని I have no పట్టించుకోవాలి, fear of God. నాకు అసలు దేవుడు అంటేనే భయం లేదు. But this woman is troubling me. కానీ ఈ వ్యక్తి ఈమె చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నది, మాటికి అడుగు, She's vexing me. ఆమె నన్ను విసిగిస్తున్నది. Let me do justice for అరే her. ఒక్కసారి ఆమెకు న్యాయం చేసేద్దామని అనుకున్నాడు. Jesus speaks from heaven. దేవుడు పరలోకం నుండి మాట్లాడతాడు. He says man should pray without being vexed. ఆయన అంటాడు మనుషుడు విసుగక ప్రార్థన చేయాలి. Hallelujah. We see in the Bible, మనం బైబిల్లో చూసినట్టయితే even Jesus prayed the same thing 3 times in the Garden of Gethsemane. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా 3 సార్లు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేయడం జరుగుతుంది. He said, take away the cup. ఆయన అన్నాడు ఈ పాత్ర నా దగ్గర నుండి తీసివేయండి ప్రభువా. 3 times 3 సార్లు he repeated. ఆయన మాటికి ప్రార్థన చేశారు. Until he came to the place. ఆయన ఒక ప్రాంతం దగ్గరికి వచ్చేంత వరకు ఆయన ప్రార్థన చేశారు. In the spirit he said, ఆయన ఆత్మలో మూలుగుచి ఇలా అంటున్నాడు, let your will be done. అయ్యా అయినా నీ చిత్తమే నెరవేర్చబడును. Because Jesus knows the will of God. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి తండ్రి యొక్క చిత్తం ఆయనకు తెలుసు. He knows God has good thoughts for us. ఆయనకు తెలుసు దేవునికి మన పట్ల ఒక మంచి ప్రణాళిక ఉన్నది. He knows God is for us. ఆయనకు తెలుసు దేవుడు తండ్రి అయిన దేవుడు మన పక్షంలో ఉన్నాడని. He knows God never loses any battle. ఆయనకు తెలుసు దేవుడు మన పక్షంలో ఉంటే ఏ ఒక్క యుద్ధం కానీ మనం ఓడిపోమని. He knows God can do everything. ఆయనకు తెలుసు దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని. He can bring the dead back to life. ఆయన మృతుతుల్యమైన వాటిని మళ్ళీ తిరిగి పునరుత్థానం చేయగలడని ఆయనకు తెలుసు. So after repeating the same thing 3 times, అయితే 3 సార్లు అదే విషయాన్ని ప్రభువా ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి నిశ్చితమైన ప్రార్థన చేసిన ఆ ప్రార్థన 3 టైమ్స్ చేశారు. He went in the spirit world in a higher dimension and he said your will be done. ఆయన ఆత్మలో ఒక ముందుకు వెళ్ళి ఆయన అన్నాడు ప్రభువా అలా కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని If we ప్రార్థన know చేశారు. the will of God,
చిత్తం తెలిసినట్టయితే as we also should know the will of God, మనకు కూడా మన దేవుని చిత్తం తెలిసే ఉండాలి. we will be victorious. మనము విజయవంతమైన జీవితం కలిగి ఉంటాం. Our enemies will be silenced. మన శత్రువులు మౌనంగా ఉండిపోతారు. Any weapon that is formed against us will become invalid. మనకు విరోధంగా రూపింపబడే ప్రతి ఆయుధము లయమైపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. When they come against us in one direction, they will flee from us in 7 different directions. వారు ఒక వే నుండి ఒక దారి నుండి మన దగ్గరికి వస్తే 7 దారుల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. One of us will become like 1,000. మనలో ఒకడు 1000 మందిని తరుముతాడు. A little of us will become a mighty nation. మనము కొద్దిగా ఉండొచ్చు కానీ ఒక గొప్ప సైన్యముగా దేవుడు తయారు చేస్తాడు. This is the will of God. ఇది దేవుని చిత్తమైనది. That we must know అది మనకు తెలియాలి. that God is for us. దేవుడు మన పక్షంలో ఉన్నాడని మనకు తెలియాలి. Hallelujah. You become weak when you don't know who's with you. దేవుడు ఎవరో మనకు తెలియనప్పుడు మనం వీక్ అయిపోతాం, మనం బలహీనమైపోతాం. For example, ఒక ఉదాహరణ చూసినట్టయితే let's say there is no entry board on that road. రోడ్ లో ఒక బోర్డు లేదనుకోండి, ఏ బోర్డు లేదనుకోండి, No entry board. అంటే రావడానికి దారి లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నదనుకోండి, Two-wheeler guy will see if there is a police constable there. అంటే టూ వీలర్ అంటే బైక్ మీద వచ్చే వాళ్ళు చూస్తారు ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారా లేదా అని చూస్తారు. As long as he doesn't see any policeman there, అక్కడ ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరని తెలిస్తే ఒకవేళ ఆ వ్యక్తి వచ్చి even no entry board will not stop him, he will go away. ఏ ఎంట్రీ అంటే ఏది కూడా చూడండి కదా, డైరెక్ట్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే పోలీసు వాళ్ళు లేరు కదా ఎవరు. But if he sees that a constable is there, కానీ ఒకవేళ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ అని తెలిస్తే he will turn the bike and go away. అమ్మో పోలీసు వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోవాలని చెప్పేసి. You know why? ఎందుకు? The presence of the constable was enough. అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి, పోలీసు ఉన్నాడు కాబట్టి అమ్మో ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. He may be a constable in the railways department. ఆయన ఒక రైల్వే డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ కావచ్చు, But the uniform, కానీ ఆయనకు ఉన్నటువంటి యూనిఫామ్ from a distance, make the two-wheeler to think ఆ టూ వీలర్ తో అంటే బండి మీద వచ్చిన వ్యక్తితో ఆయన కనిపించింది, he must be a traffic అమ్మో constable. ఈయన ట్రాఫిక్ కానిస్టేబుల్ కాబట్టి ఇక్కడికి వెళ్ళొద్దు. But he was not traffic constable. కానీ ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ కాదు, He is a railway guard. ఆయన మామూలుగా రైల్వే యొక్క ఉద్యోగి, గార్డ్ ఆయన అంతే, See the difference? కాపలాదారు. See the difference? చూసినైతే వ్యత్యాసం ఉందో. When God sends the angels to be with us, దేవుడు మన దగ్గరికి తన దూతను పంపించినట్టయితే they take the sword from their hand. ఆ దూతలు ఖడ్గాన్ని తీస్తారు మన కోసం. And when they stand with the sword drawn out, ఆ యొక్క 2 అంచుల గడి ఖడ్గాన్ని వారు మన కొరకు ఎత్తి పడతారు. the enemy can see and the enemy will flee. ఆ శత్రువు వచ్చి వాడు 7 దారులు పరిగెత్తాడు. In Joshua chapter 5, యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో Joshua will see an angel with a sword. యెహోషువ ఒక దేవదూతను చూస్తాడు. He will ask the angel. He will ask the angel, ఆయన దూతతో అంటాడు, are you for us or against us? నువ్వు మా పక్షంలో ఉన్నావా లేకపోతే వారి శత్రువుల పక్షంలో ఉన్నావా అని అడుగుతాడు. And Joshua is about to fight with that angel. ఇక ఒకవేళ శత్రువుల పక్షం ఉంటే ఫైట్ చేద్దామని పోట్లాడదామని రెడీగా ఉంటాడు యెహోషువ. The angel tells Joshua, అప్పుడు దేవదూత అంటాడు జాషువతోని, యెహోషువతోని, I am sent by the captain of the host of the army. సైన్యములకు అధిపతి యెహోవా పక్షం నేను వచ్చి ఉన్నానని అంటాడు. Amen. ఆమేన్. That presence of angel ఆ దేవదూత ఆ యొక్క సన్నిధిలో made Joshua to conquer the Jericho walls. ఆ యొక్క యెహోషువ యెరికోను స్వాధీనపరచుకోవడానికి సహాయపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. Today we have more than one angel with us. ఈ రోజు మనకు ఒకరికన్నా ఇంకా చాలా మంది దేవదూతలు మనతో ఉన్నారు. For God said, దేవుడు అంటున్నాడు, where 2 or 3 are gathered in my name, ఎక్కడైతే 2 లేదా 3 నా నామములో ఏకీభవిస్తే I am in the midst of them. నేను అక్కడ వారి మధ్యలో ఉన్నాను. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Here angel is not there, God is there with us. ఇక్కడ మన మధ్యలో దేవదూత మాత్రమే కాదు, దేవుని సాక్షాత్తుగా మన మధ్యలో ఉన్నాడు. బైబిల్ అంటుంది, In the psalm he says, God is surrounded by thousands upon thousands and upon thousands of angels. బైబిల్ అంటుంది కీర్తనల గ్రంథంలో దేవుడు కోటాని కోట్ల దేవదూతల మధ్యలో ఆయన ఉన్నాడు, స్తుతించబడుతున్నాడు. In the Bible, Joshua had one angel and he could take down the Jericho wall. బైబిల్లో యెహోషువతోని ఒక్క దేవదూత
శత్రువుతో ఉంటే ఎరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. Here Jehovah God, our God is with us right now. ఈ రోజు ఇక్కడ మన మధ్యలో కూడా దేవాది దేవుడు మన పక్షంగా మన మధ్యలో ఉన్నాడు. He can take down everything that comes against us. మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ మనల్ని స్వాధీనపరచుకోబోతున్నాము. హల్లెలూయా. Whether it is sickness, అది రోగమైన, whether it is poverty, అది పేదరికమైన, whether it is a failure, అదొక ఓటమైన, whether it is a need of a job, అదొకవేళ ఉద్యోగరీత్యా అదొక ఉద్యోగమైన, whether you need finances, అదొక ఆర్థిక పరిస్థితి అయినా, whether you need blessings for your children, ఒకవేళ అది మన పిల్లల కోసం ఒక ఆశీర్వాదమైన, whether you need salvation for your soul and the soul of your family member, ఒకవేళ మన కుటుంబం యొక్క రక్షణైన, whatever you need, అది ఏదైనా కానీ you will be able to take it today. యేసుక్రీస్తు నామములో అది మనం పొందుకోబోతున్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Let us stand and pray now. మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. Lift up your hands to heaven. మనందరం రెండు చేతులు ఆకాశం వైపు చాపి, God is willing to give. దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. Open your mouth wide and ask Him. మనమందరం నోరు తెరిచి బిగ్గరగా అడుగుదాం. If you don't know how to ask, మీకు ఒకవేళ ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే just ask in your own words. మీ సొంత మాటలు మీకు వచ్చిన రీతిగా మనం ప్రార్థన చేద్దాం. మేము You ask big things from God. దేవుని నుండి ఒక గొప్ప కార్యాలు ఆశిద్దాం. Ask God for bigger victories. మనం దేవుని కొరకు మనం ఒక పెద్ద విషయాలను మనం అడుగుదాం. Ask God for bigger మన lands. గొప్ప విషయాలను, గొప్ప మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క ల్యాండ్ ని, మన యొక్క స్థలాన్ని మనం అడుగుదాం. Ask God for increase in your wealth. మనము దేవుని మన ఆర్థికంగా, ప్రభువా నాకు ఆర్థికంగా సమకూర్చు, నన్ను ఎక్కువ చేయి ప్రభువుని అడుగుదాం. Ask God for wisdom. మన దేవుని జ్ఞానం కొరకు అడుగుదాం. Ask God for protection. మనం దేవుని ఆయన కాపుదల కొరకు అడుగుదాం. Ask God to give you guidance. మనము ప్రభువుని మార్గాలను నాకు తెలుపుని అడుగుదాం. Ask God to open doors. దేవా నా కొరకు ద్వారాలను తెరవండి అని అడుగుదాం. Ask God to give favor from kings to us. ప్రభువా నా పక్షమున రాజులతో మాట్లాడమని అడుగుదాం. Give me favor of government. ప్రభువా గవర్నమెంట్ వారు మాకు అనుకూలంగా మాట్లాడాలని ప్రభువుని అడుగుదాం. Give the favor of leaders. ప్రభువా ఒక మా రాజకీయ నాయకులు మాకు అనుకూలంగా మాట్లాడాలని ప్రభువుని అడుగుదాం. Give the favor of every department of the government to us. ప్రభువా ప్రతి డిపార్ట్మెంట్ నుండి, ప్రతి అధికారంలో, ప్రతి ఒక్క సంస్థ నుండి మాకు అనుకూలంగా తీర్పు రావాలని అడుగుదాం. Make our life a blessing. ప్రభువా మా యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచండి అని అడుగుదాం. And whatever is coming against us, మనకు వ్యతిరేకంగా ఏది వచ్చినా కానీ destroy it. ప్రభువా అవన్నీ కూడా నాశనం చేయండి అయ్యా. In Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో, In Jesus' mighty name. నజరేయుడైన యేసు నామములో, In Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. And that's amen louder. ఆమేన్. 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 Hallelujah. హల్లెలూయా. Now close your eyes. I pray for your salvation, for the blessings. అందరు కళ్ళు మూసుకుందాం. మీ యొక్క రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువా I am a sinner. నేను పాపిని. Forgive me my sins. నా పాపములన్నిటినీ క్షమించండి. Wash me in your blood. అయ్యా నీ రక్తము చేత నన్ను కడగండి. Remove every curse from my life. ప్రభు ప్రతి శాపమును నా యొక్క జీవితం నుండి తొలగించండి. Remove every curse from my bloodline. ప్రభువా నా యొక్క తరతరంలో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని నీ రక్తం చేత తొలగించండి, కడిగివేయండి. By your wounds you have healed us. నీవు తిన్న దెబ్బలలో ఉన్న స్వస్థత చేత మాకు స్వస్థత కలగచేయండి. Everyone in my family మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని will be free from every disease. ప్రతి రోగం నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. Lord Jesus, యేసయ్యా you died on the cross. మీరు మా కొరకు కలువరిలో నీ ప్రాణం పెట్టారు. You were buried in the grave. నీవు సమాధి చేయబడ్డావు. And on the third day, మూడవ రోజు Holy Spirit, పరిశుద్ధాత్ముడు by His power, తన శక్తి ద్వారా raised you back to life నిన్ను మళ్ళీ సజీవునిగా నిలబెట్టాడు. and proved that you are the Son of God. ఆయన నిరూపించాడు నీవే దైవ కుమారునివని, తండ్రి I కుమారునివని. believe today నేను నమ్ముచున్నాను that you are my Lord నీవు నా దేవుడవని, and my Savior. నా రక్షకుడవని. Give me నాకు దయచేయి ప్రభువా. and my family
నా your కుటుంబానికి salvation. ఆ రక్షణ నాకు నా కుటుంబానికి దయచేయి నాయనా. In Jesus' name I pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. అదే రీతిగా అందరూ అలాగే